పిసినారి అత్త తెలివైన కోడలు రెండవ భాగం. అనసూయమ్మ పీనాసి బుద్ధి వల్ల కోడలు కొడుకు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఆమెకు ఎంత ఆస్తి ఉన్నా ఎంగిలి చేత్తో కాకులను కూడా తోలదు. ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా ఆమెను బాధించడం ఇష్టం లేక కొడుకు లక్ష్మణ్ తన భార్య లావణ్యకి సర్దుకుపోమని చెప్తూ ఉంటాడు. ఎంత సర్దుకుపోవాలనుకున్నా లావణ్యకి ఏదో ఒక గడ్డు సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అలా సాగుతున్న వారి జీవితాల్లో ఒకరోజు, అమ్మా అమ్మా లావణ్య, ఇద్దరు ఇలా రండి. ఏరా, ఏమిటి కొంపలు మునిగినట్లు ఆ కేకలు? వస్తున్నా ఉండు. ఏంటండి, ఏంటి విశేషం? విశేషమే, పండగ వస్తుంది కదా. మీ ఇద్దరిని మన ఊర్లో కొత్తగా పెట్టిన బట్టల దుకాణానికి తీసుకువెళ్తున్నాను. మీకు నచ్చిన చీరలు కొనుక్కోండి, మీ ఇష్టం. అవునా అండి, చిటికెలో తయారై వస్తాను. ఎందుకురా ఇప్పుడు అవన్నీను? పండగ ప్రతి ఏడు వస్తూనే ఉంది కదా. అయినా నీ పెళ్ళాం మీ పెళ్లికి కొన్న చీరలే ఇంకా కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తవెందుకురా? పండక్కి వాటిలో ఏదో ఒకటి కట్టుకుంటుందిలే. పోన్లే అమ్మా, పెళ్ళయ్యాక మొదటి పండగ కదా. వెళ్ళు, నువ్వు కూడా తొందరగా తయారు కా. పెళ్లికి అన్ని చీరలు కొన్నారు, ఏదీ నాకు ఇష్టపడలేదు. ఎప్పటి నుండో నెమలి పింఛం రంగు పట్టుచీర కొనుక్కోవాలని ఉంది. ఈ రోజు నాకు నచ్చిన పట్టుచీర కొనుక్కోవచ్చు. అలా లావణ్య ఏ చీర కొనుక్కోవాలో, ఏ రంగులు తనకిష్టమో అని ఆలోచిస్తూ ఉంది. మొత్తానికి అత్తా కోడళ్ళు చిటికెలో తయారవుతామని చెప్పిన గంటకి వారి గదుల్లో నుండి బయటకు వచ్చారు. లక్ష్మణ్ అప్పటికే ఒక కునుకు తీశాడు. మొత్తానికి చీరలు కొనుక్కోవడానికి దుకాణానికి బయలుదేరి వెళ్లారు. ఆ దుకాణం రంగురంగుల వివిధ రకాల పట్టు చీరలతో కలకలలాడిపోతుంది. లక్ష్మణ్ తన తల్లిని ఇంకా భార్యని తమకి నచ్చిన చీరలు కొనుక్కోమని చెప్పాడు. ఆ అత్తా కోడళ్లను చూడగానే ఆ బట్టల కొట్టువారు తమ దగ్గర ఉన్న చీరలను వారి ముందు పరిచి చూపిస్తున్నారు. లావణ్య తన అత్త ముందు ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందో అని మౌనంగా నిలబడి చూస్తుంది. ఇంతలో అనసూయమ్మ, ఇదిగో బాబు, నా రంగుకి నప్పే చీరలు చూపించినాయనా అంటూ కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆ కొట్టులో పనిచేసే అబ్బాయి 2 రకాల చీరలు తెచ్చి ముందు పెట్టాడు. ఏంటి మరి ముతక చీరలు చూపిస్తావు? నేనింకా ముసల్దాన్ని కాలేదు అంటూ అనసూయమ్మ చిరాకు పడింది. ఆ అబ్బాయి ఏమీ బదులు చెప్పకుండా ఇంకో 2 చీరలు తెచ్చి చూపించాడు. హా, ఈ చీర బానే ఉందిలే, ఇంక రంగులేవి లేవా అంది అనసూయమ్మ. వెంటనే ఆ అబ్బాయి అదే రకం 4 రంగులు తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు. వాటిలో 2 రంగులు అనసూయమ్మకి బాగా నచ్చాయి. వాటిని పక్కన పెట్టించింది. బాబూ, ఇంతకీ ఆ చీరలు ఎంత? ఒక చీర 2000 రూపాయలు, 2 చీరలు కలిపి 4000 రూపాయలండి. ఏంటేంటి 4000? డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయి అనుకుంటున్నావా? మా లక్ష్మణ్ చిన్నోడిగా ఉన్నప్పుడు ఇలాంటి చీరే 200కి కొనుక్కున్నాను. ఆ చీర చినిగిపోయిందని ఆ చీరపై ఇష్టంతో అదే రకం చీర చూస్తే 2000 రూపాయలు చెప్తావా? పోనీ ఇంకో 200 కలుపుకొని 400కి ఇస్తే కొంటాను, లేకపోతే లేదు అంటూ అనసూయమ్మ గట్టిగా అరవడంతో లక్ష్మణ్ వచ్చి వాళ్ళమ్మని ఊరకుండమని ఇంట్లోలాగా మాట్లాడి అక్కడ తన పరువు తీయొద్దని వారించాడు. ఎంత డబ్బైనా తనే కదా కొనేదని ఏం మాట్లాడకుండా వాళ్ళకి నచ్చినవి ఎంచుకోమని చెప్పి పక్కకు వెళ్ళాడు. ఇదిగో బాబు, మా కోడలికి కూడా మంచి చీర చూపించు. ఇందాకలాగా మరీ ఎక్కువ ఖరీదు చూపించకు అని తన అత్తగారు చెప్పిన మాట వినగానే లావణ్యకి తన ఆశలన్నీ నీరు కారినట్లయింది. కడుపులో దుఃఖం పొంగుకొస్తున్నా నోట్లో మాట బయటకు రాకుండా మౌనంగా చూస్తూ నిలబడింది. కాని ఆ కొట్టబ్బాయి 4 చీరలు తెచ్చి చూపించాడు. ఈ పట్టు చీరలు చూడండమ్మా, మీ కోడలికి బాగా నప్పుతాయి. ఇప్పుడు అందరూ ఇవే కడుతున్నారు. అందరూ కట్టే చీరలు మా కోడలికి ఎందుకయ్యా? ఆ అమ్మాయి దగ్గర బోల్డెన్ని పట్టు చీరలున్నాయి, అవే కట్టడం లేదు.
ఏవైనా సాదా చీరలు చూపించు. మా కోడలే కుందరపు బొమ్మలా ఉంటాది. తనేం కట్టినా బానే ఉంటాదిలే. ఆమె మాటలు వింటున్న చుట్టుపక్కల వాళ్ళందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. మరి లావణ్యకైతే దుఃఖం ఏరులై పారింది. మీరు మాత్రం మీకు నచ్చినవి కొనుక్కుంటారా? నాకు మాత్రం నా ఇష్టంతో పని లేదా? ఇక నాకు నచ్చిన చీర కొనుక్కోవడం అవ్వదులే అంటూ మనసులోనే బాధపడింది. ఆ కొట్టబ్బాయి ఎన్ని రకాల చీరలు తెచ్చినా వాటిని ఏదో ఒక వంక పెట్టి వెనక్కి పంపించేస్తూ ఉంది అనసూయమ్మ. చివరిగా 1000 రూపాయల్లో ఒక చీర చూసి అది చాలా బావుందని, తన కోడలి రంగుకి బాగా నప్పుతుందని చెప్పి ఒప్పించాలనుకుంది. తన అత్త ప్రవర్తనకి లావణ్య ఎంతో నొచ్చుకుంది. కానీ తెలివైన లావణ్య ఒక ఉపాయం ఆలోచించింది. తన భర్త లక్ష్మణ్కి సైగ చేసి పిలిచింది. ఏమండి, చూడండి, ఈ చీర ఎలా ఉంది? అత్తయ్య నాకు ఆ రంగు నప్పుతుందని ఆ చీర తీసుకోమని అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు, మీరే చెప్పండి. ఈ చీర అంతగా బాలేదే. బాబు, మంచి చీరలు చూపించు. ఎందుకు తక్కువ రకంవి చూపిస్తున్నావు? అని లక్ష్మణ్ చెప్పగానే వాళ్ళమ్మ నోరు మెదిపితే పరువు తీస్తున్నానని, కొడుకు కోప్పడతాడేమోనని బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. అన్నిటినీ గమనించిన ఆ కొట్టబ్బాయి కొత్త రకం పట్టు చీరలు తెచ్చి చూపించాడు. లావణ్య వాటిలో తనకి నచ్చిన నెమలి పింఛం రంగు చీర తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళింది.